నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. ఋషి ధర్మం కోసం అక్షర తపస్సు తెలుగు దినపత్రిక ఒకటి కొత్తగా అయితే స్టార్ట్ అయింది. దీంట్లో మీరు భాగస్వాములు అవ్వాలి అనుకుంటే ఋషి దినపత్రిక కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా పనిచేయడం కోసం మండలాల వారీగా విలేకరు కావాలి. ఆసక్తి ఉన్న యువకులు 9666711515 నంబర్కి వాట్సాప్ ద్వారా అండ్ rushinews@gmail.comకి మీ రెజ్యూమ్ని పంపించవచ్చు. ఈ పేపర్ గురించి అయితే ఇంకా కంటిన్యూగా మనం వీడియోస్ అయితే చేస్తుంటాం అన్నమాట. మనకు కావాల్సిన ఏ అంశమైనా కూడా ఇందులో పొలిటికల్ కానివ్వండి, లేకపోతే లైఫ్ స్టైల్ కానివ్వండి, లేకపోతే బిజినెస్ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్, ఇలాంటివన్నీ ఋషి పేపర్ అయితే అందిస్తుంది. ఈ ఋషి పేపర్ ఇవాళ నుంచి అయితే నేను ఇక్కడ చదువుతున్నాను. ఇది నిన్నటికి సంబంధించిన పేపర్ అన్నమాట. ఈరోజు పేపర్ ఇంకా రాలేదు కాబట్టి ఈ నిన్నటి పేపర్ అయితే నేను ఈరోజు చదువుతున్నాను. రుణమాఫీ చేసిన చరిత్ర మాదే అనేసి అయితే కాంగ్రెస్కి సంబంధించిన ఒక ప్రోగ్రాంలో అయితే ఇక్కడ చెప్పుకొని వచ్చాను. రేవంత్ రెడ్డి అని మనకు కనిపిస్తున్నాడు. రైతు బంద్ పెట్టే కుట్ర, బీఆర్ఎస్ పాలనలో రైతులు కలకలలాడారు. ఐక్యరాజ్య సమితిని మెచ్చుకున్న పార్టీ బీఆర్ఎస్. ఓకే, ఐక్యరాజ్య సమితియే బీఆర్ఎస్ని మెచ్చుకుంది. కేసీఆర్ సంక్షేమాలు ప్రజలు మర్చిపోయారు, హరీష్ రావు గారు. ఓకే, ఇక్కడ బంగ్లాదేశ్ గురించి కూడా నిజంగా నేను ఈ పేపర్ని ఇవాళ హైలైట్ చేయాలి అనుకుంటున్నది కూడా ఇలాంటి బంగ్లాదేశ్ గురించి మాట్లాడే మాటలు ఇలాంటివి ఏ పేపర్ కూడా తన ఫ్రంట్ పేజ్లో ఇవ్వదన్నమాట. బంగ్లాదేశ్కి సంబంధించిన ఏదైతే అక్కడ జరుగుతున్నాయో, అల్లర్లు జరుగుతున్నాయో, అక్కడ హిందువుల పైన ఊచకోతలు ఇవన్నీ నడుస్తున్నాయో వీటి గురించి మాట్లాడడానికి ఏ పేపర్లు కూడా ముందుకు రావన్నమాట. ఎక్కడో లాస్ట్ పేజీల్లో లేకపోతే మధ్యలో ఎక్కడో చిన్నగా అలాంటివి ఇచ్చేస్తున్నారనమాట. నిజంగా అక్కడ జరుగుతున్న మారణహోమం గురించి మాట్లాడాల్సిన మీడియానే పక్కద్రోవ పెట్టేస్తుందన్నమాట. నిజంగా అక్కడ ఏం జరగట్లేదు, ఏదో వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ అన్నట్టు మాత్రం ఇక్కడ మాట్లాడుతుంది. అండ్ గవర్నమెంట్ కూడా దీని గురించి ఇంకా పెద్దగా స్పందించలేదు. ఇక తెలంగాణ గవర్నమెంట్ గురించి మనం మాట్లాడాలి అనుకుంటే ఆదివారం రోజు అంటే నిన్న శనివారం రోజు ఇక్కడ ఇంతమంది అంటే విశ్వ హిందూ పరిషత్కి సంబంధించిన కొంతమంది గుమిగూడి ఇక్కడ ఒక ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేశారనమాట. బంగ్లాదేశ్లో హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సాంఘీభావం ప్రకటిస్తూ వీళ్ళందరూ అక్కడ ఒక రకమైన ఒక మానవహారం ఉంటుంది కదా, అలాంటిది నిర్మాణం చేయడానికి అంటే మన వాయిస్ని వినిపించడానికి వాళ్ళైతే అక్కడ నిలబడ్డారనమాట. కాకపోతే ఏం జరిగింది, ఇక్కడ ఇలాంటి పర్మిషన్స్ లేవు అనేసి ఎవరైతే విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ అండ్ బీజేపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే అక్కడికి వెళ్ళే కీలక నాయకులు ఉన్నారో, ఇదంతా కోటిలోని ఏదైతే జీపీఓ సర్కిల్ ఉంది కదా, అక్కడ జరిగిందనమాట, పోస్టల్ ఆఫీస్ దగ్గర. అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు అనేసి హౌస్ అరెస్టులు చేసిండ్రనమాట. నిజంగా ఎవరి గురించి ఈ హౌస్ అరెస్టులు చేస్తున్నారు? అసలు బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల గురించి మాట్లాడితే హౌస్ అరెస్టులు చేయాల్సిన అవసరం ఏంది? ఎందుకంటే ఎక్కడో ఉన్న ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య గొడవ ఏదైతే జరుగుతుందో, పాలస్తీనాకి సపోర్ట్గా వేలాది లక్షలాది మంది ముస్లింలు ర్యాలీలు, బైక్ ర్యాలీలు ఇవన్నీ తీస్తున్నా కూడా పట్టించుకొని గవర్నమెంట్ ఇక్కడ హిందువులు వీళ్ళు పాపం కామ్గా నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళని హౌస్ అరెస్టులు చేసిందనమాట. బంగ్లాదేశ్ హిందువులు హిందూ దేవాలయాలపైన దాడులు ఖండిస్తూ నిరసిస్తూ దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ చేపట్టిన మానవహార కార్యక్రమం విజయవంతమైంది అనేసి చాలామంది అక్కడికి వచ్చి దాని గురించి మాట్లాడినరు, దాని గురించి వాయిస్ అయినా రేజ్ చేసిండ్రు అనమాట. ఏదైతే ప్రభుత్వం చేయకపోతుందో, ఏదైతే బీజేపీ అయినా లేకపోతే ఇక్కడ స్థానిక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీని గురించి మాట్లాడలేదు. ఇది విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఇక్కడ హిందూ వాహిని ఇలాంటి సంస్థలు అక్కడ చేస్తున్నాయి. వాళ్ళకి కనీసం మనం సపోర్ట్ ఇద్దాము. మనం ఇక్కడ మాట్లాడే ఒక్కొక్క మాట కనీసం అక్కడ సోషల్ మీడియాలో వాళ్ళు చూసిందనుకో, మా గురించి పక్క దేశం భారతదేశంలో ఏదైతే ఇంతకుముందు భారతదేశం, బంగ్లాదేశ్ ఒకటిగా ఉండేవో, అక్కడ మా గురించి మాట్లాడుతున్నారు, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు అనేసి వాళ్ళలో ఒక ధైర్యం అన్నది వస్తుంది అన్నమాట. నిజంగా అక్కడ వాళ్ళపైన ఎలాంటి అటాక్స్ జరుగుతున్నాయో అన్నది ఒక 2 విషయాలు నేను ప్రస్తావిస్తాను. ఈయన అక్కడికి సంబంధించిన ఒక ఇస్కాన్ స్వామి అన్నమాట. ఈయన పైన అక్కడ దేశద్రోహం కేసు వేసిండ్రు. ఎందుకు దేశద్రోహం కేసు వేసిండ్రు అంటే అక్కడ జరుగుతున్న హిందువుల పైన అత్యాచారాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి మాట్లాడుతూ ఈయన ఒక ర్యాలీకి పిలుపునిస్తే లక్షలాది మంది ర్యాలీకి అక్కడ తరలిొచ్చిండ్రనమాట. రోడ్లన్నీ మొత్తం హిందువులు, కాషా జెండాలు ఇవన్నీ అండ్ బంగ్లాదేశ్కి సంబంధించిన జెండాలతోని మొత్తం క్రిక్కిరిసిపోయిందనమాట. అలాంటి చైతన్యం వచ్చింది బంగ్లాదేశ్లో హిందువులు, మైనార్టీలందరూ రోడ్డెక్కిండ్రు, మొత్తం స్తంభింపజేస్తున్నారు అనేసి అక్కసుతో అక్కడి గవర్నమెంట్ ఏదైతే ఉందో బంగ్లాదేశ్ రాడికల్ ఇస్లామిక్ గవర్నమెంట్, ఆ రాక్షసులు ఏం చేసిండ్రంటే ఇవన్నీ లోపలేసిండ్రు. ఈయనకు లోపలికి వేయడానికి మెయిన్ కారణం ఏంటి అంటే
ఏదైతే బంగ్లాదేశ్కి సంబంధించిన బాంగ్లా జెండా ఉందో ఈయనని లోపల వేయడానికి వేరే కోణాలు ఏం దొరకలేదు వీళ్ళకి. వాళ్ళకి కనీసం ఈయన చేసిన తప్పులు ఏంటి అనేసి కూడా వాళ్ళకి దొరకలేదు. ఆయన తప్పులు చేయలేదు, ఆయన ఒక ప్రభువు, ఆయన ఒక ఇస్కాన్కి సంబంధించిన ఒక గురువు. పాపము అక్కడ బంగ్లాదేశ్లో పెద్ద పెద్ద వర్షాలు వస్తే, తుఫాన్లు వస్తే, లేకపోతే ఆకలితో అలమటిస్తున్న వాళ్ళకి ఈయన స్వయంగా ఆ వాటర్లో దిగి, ఆ తుఫాన్లో వర్షంలో తిరిగి గల్లీకి వెళ్ళి ముస్లింలైనా హిందువులైనా ఎవరైనా కూడా వాళ్ళకు ఫుడ్ అందజేసిండు. సో ఇదే ఇస్కాన్ బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత ఆకలితో అలమటిస్తున్నప్పుడు ఇస్కాన్ నుంచి విరాళాలని సేకరించి వీళ్ళకి బంగ్లాదేశ్కి సంబంధించిన రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కడుపు నింపిందన్నమాట. ఈరోజు ఈయన్ని జైల్లో పెట్టిండ్రు. జైల్లో పెట్టడానికి తీసుకున్న ముఖ్య కారణము ఏదైతే బంగ్లాదేశ్ జెండా ఉంటుందో ఆ జెండాకి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఆ జెండా పైన కాషాయ జెండా పెట్టిండ్రు అనేసి ఒకే ఒక కేసు కారణంతో దేశద్రోహం కేసు వేసిందన్నమాట. ఈ దేశద్రోహం కేసు ఏదైతే ఉందో ఇది ఆయన చనిపోయేంత వరకు ఉండొచ్చు, లేకపోతే మధ్యలో కొన్ని సంవత్సరాల తర్వాత తీసేయవచ్చు అనమాట. సో ఈయనకి సపోర్ట్ ఇవ్వడానికి హిందువులందరూ రోడ్డెక్కుతున్నారు ఇప్పుడు. కానీ ఇస్కాన్కి సంబంధించిన కొన్ని సంస్థలు ఈయన్ని బ్యాన్ చేసేసాము, మాకు ఇస్కాన్కి సంబంధం లేదు అనేసి బంగ్లాదేశ్కి సంబంధించిన ఇస్కాన్ సంబంధిత పెద్దలు అక్కడ కొన్ని మాటలు అయితే మాట్లాడినారు, ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు అనమాట. భయపడుతున్నారు వాళ్ళు. ఆ ఇస్లామిక్ రాడికల్స్, ఆ రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అగెన్స్ట్గా మాట్లాడడానికి, నిలబడడానికి ఒక ఆయన వస్తే ఆయనకు సపోర్ట్ చేయకుండా పక్క నుంచి పారిపోతున్నారన్నమాట వీళ్ళు. ఇదే బంగ్లాదేశ్కి సంబంధించి ఇంకొక న్యూస్ నేను చెప్తా, అదైతే మిమ్మల్ని చాలా కలిచివేస్తుందన్నమాట. ఇదే బంగ్లాదేశ్లో పాపం మనము ఎవరైనా చనిపోతే ఏం చేస్తాం అన్నమాట. ఎవరైనా చనిపోతే మనం ఏం చేస్తాము, వాళ్ళకి సంబంధించిన చుట్టాలు వీళ్ళందరూ వచ్చి గుమిగూడి ఏదైతే సాంప్రదాయబద్ధంగా ఏదైతే పూజలు ఇవన్నీ చేస్తారో అవన్నీ చేసి అతన్ని కాల్ చేయడానికి తీసుకెళ్తారనమాట. కానీ ఇస్లామిక్ రాడికల్స్ ఏం చేసిండ్రంటే, ఒక మనిషి అక్కడ ఈ ఇస్లామిక్ రాడికల్స్ చేతిలో గాయాల పాలై చనిపోయిన ఒక మనిషి ఎవరైతే ఉన్నాడో అతని బాడీని లిఫ్ట్ చేయకముందు అల్లాహు అక్బర్ అనేసి అనాలంట. వీళ్ళు ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకు మీ మతాలకి సంబంధం లేదు. వాళ్ళు లేపిన తర్వాత రామ్ నామ్ సత్య అనేసి, లేకపోతే హిందీ బెంగాలీ కాబట్టి వాళ్ళందరూ ఇలాంటి స్లోగన్స్ తీసుకుంటుంటారు అనమాట. రాముని పేరు, నారాయణ పేరు ఇలాంటివన్నీ తీసుకుంటారనమాట. మనకు కూడా కొన్ని ఉంటాయి, అవన్నీ అవసరం లేదు. భగవద్గీత అనేసి మధ్యలో చేర్చేసాం మనము. భగవద్గీతని అక్కడ చావుమేళంగా మనం ఇప్పుడు వినిపిస్తున్నాము. బట్ కొన్ని సాంప్రదాయ ఏవైతే కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరూ కొన్ని నామస్మరణ చేస్తూ ఆ బాడీని తీసుకెళ్తారనమాట. అలా మీరు చేయాల్సిన అవసరం లేదు. మీరు బంగ్లాదేశ్లో ఉండి మీరు పుట్టినా చచ్చిన తర్వాత ఆ బాడీని మీరు ఖననం చేయాలన్నా లేకపోతే కాల్ చేయాలన్నా కూడా అల్లాహు అక్బర్ అనాల్సిందే అనేసి రాక్షస మూక ఏదైతే ఇస్లామిక్ రాడికల్స్ ఉన్నారో బంగ్లాదేశ్కి సంబంధించిన రాక్షసులు వాళ్ళందరూ వందల సంఖ్యలో ఆ ఇంటి ముందు చేరుకొని అల్లాహు అక్బర్ అనేసి అక్కడ వాయిస్ రేస్ చేస్తూ బిగ్గరగా అరుచుకుంటూ, ఓకే, వీళ్ళు బిగ్గరగా అరుచుకుంటూ ఆ బాడీని ఆపేసిండ్రు. అల్లాహు అక్బర్ అనేంత వరకు ఆ బాడీని లిఫ్ట్ చేయనివ్వము అనేసి షరతును పెట్టిండ్రు. చేసేది ఏం లేక గత్యంతరం లేక కాళ్ళ వేళ్ళ పడ్డారు వాళ్ళు. కాళ్ళ వేళ్ళ పడిన తర్వాత అల్లాహు అక్బర్ అని చెప్పి ఆ బాడీని లేపి తీసుకెళ్ళి ఖననం చేయడము లేకపోతే కాల్చివేయడం జరిగిందన్నమాట. ఇలా అక్కడ పరిస్థితులు ఉన్నాయి. హిందువులు ఎవరు కనిపించినా కూడా వాళ్ళపైన విచక్షణారహితంగా పోలీసులు దాడులు చేస్తున్నారు. అండ్ ఇస్లామిక్ రాడికల్స్ ఈ రాక్షస మూకలు దాడులు చేస్తున్నారనమాట. ఇలాంటివన్నీ అక్కడ జరుగుతూనే ఉన్నాయి. అయినా కూడా చలనం లేదు. వాళ్ళు ఏదో పక్కన దేశంలో ఉన్నారు కదా, వాళ్ళకి మాకేం సంబంధము, వాళ్ళు హిందువులు అయితే మాకేంటి అనేసి మనం మాట్లాడుకుంటున్నాము. బట్ అక్కడ హిందువులకు మైనారిటీ హక్కులు ఉన్నాయి. ఆ హక్కులు కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు. భారతదేశంలో మైనారిటీ హక్కులు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. అలాంటి మైనారిటీ హక్కుల గురించి మాట్లాడడానికి, వాళ్ళకి సపోర్ట్ చేయడానికి కొంతమంది సెక్యులర్ రాజకీయ నాయకులు రాక్షసుల్లాగా వాళ్ళ మైనారిటీ ఓట్ బ్యాంక్ కోసం ఏది కడగడానికైనా కూడా వీళ్ళు ముందడుగులు ఉంటారనమాట. సో అలాంటిది ఈ మైనారిటీస్కి ఇలాంటి హక్కులు ఇస్తూనే ఉన్నారు. మైనారిటీస్కి హక్కులు ఉండాలి, కంపల్సరీ ఉండాలి. కానీ అవి ఎంతలో ఉండాలి, దానివల్ల ఫలితం ఏంది, దానివల్ల భారతదేశానికి మన దేశ అస్తిత్వానికి ఏదైనా ప్రాబ్లం వస్తుందా లేదా అన్నది కూడా మాట్లాడుకోవాలి. అలాంటివి మాట్లాడుకోకుండా అలాంటివి మాకు అవసరం లేదు, మాకు జస్ట్ మైనార్టీ అపీస్మెంట్ చేస్తే చాలు, వీళ్ళ ఓట్లన్నీ మాకు పడిపోతాయి అనేసి అనుకొని ఇలాంటి రాజకీయ నాయకులు ఇలాంటి మైనార్టీ హక్కులకి సపోర్ట్ చేస్తున్నారు అనమాట. కానీ బంగ్లాదేశ్లో ఉన్న మైనార్టీ హక్కుల గురించి ఎవరు మాట్లాడతారు?
అక్కడ ఉన్న బంగ్లా ప్రభుత్వం మాట్లాడదు, పక్కన ఉన్న వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం మాట్లాడదు. మమతా బెనర్జీ ఇప్పటిదాకా దీని గురించి మాట్లాడలేదు, పక్కనున్న బంగ్లాదేశ్ గురించి. అదే బంగ్లాకు సంబంధించిన హిందువులందరూ బెంగాలీసే కదా. సిపిఐ సిపిఎం వాళ్ళు మాట్లాడలేదు. అంటే అంటే దళితులపైన దాడి జరుగుతుంది అది ఇది అంటారు. అరే బంగ్లాదేశ్లో చిక్కుకున్న వాళ్ళు, బంగ్లాదేశ్లో ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ దళితులే. వాళ్ళని బ్రాహ్మణ లేకపోతే అగ్రవర్ణ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు ఎవరైతే మిగిలిన అప్పుడెప్పుడు ఈ పార్టీషన్ జరిగిందో అప్పుడు వచ్చేసిండ్రు, చాలామంది వచ్చేసిండ్రు బంగ్లాదేశ్ నుంచి. బట్ మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాపం వాళ్ళ ఇళ్లను ఇవన్నీ అమ్ముకోలేక ఎటు పోలేక అక్కడ మిగిలిపోయిన దళిత జాతులే. వాళ్ళ గురించి కూడా ఏ సిపిఐ సిపిఎం ఏ లెఫ్ట్ సంబంధించిన ఏ ఆర్గనైజేషన్ కూడా మాట్లాడలేదు అనమాట. ఇలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఇలాంటి ర్యాలీ కూడా కాదు, అది మానవహారం అనేసి క్లియర్ కట్గా చెప్పేసిండ్రు. సో మేము ఒక దగ్గర నిలబడి మేము వాయిస్ రేస్ చేస్తాము. ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకునేదాకా మేము ఒక మానవహారం లాగా చేతులు కట్టుకొని చైన్ లాగా నిలబడతామని చెప్పుకొచ్చినా కూడా వాళ్ళపైన అరెస్టులు. ఇంకా నయం లాఠీచార్జ్ చేయలేదు. లాఠీచార్జ్ చేస్తే ఇంకా వేరేలాగా ఉండేది. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో బంగ్లాదేశ్లో జరిగింది అసలు ఏం జరగట్లేదు అనేసి మనకి ఇక్కడ మీడియా ప్రచారం చేస్తుంది. హిందీ మీడియాని మనం మెచ్చుకోవాలి. నేషనల్ మీడియా ఇప్పుడు బంగ్లాదేశ్లో చీమ చిటుక్కుమన్నా కూడా హిందువుల్ని ఏం చేసినా కూడా దాని గురించి మాట్లాడుతుంది. బట్ తెలుగు మీడియాలో ఎక్కడ ఇదంతా కనిపించట్లేదు అనమాట. ఒక పేపర్ వచ్చింది ఋషి పేపర్, ఇది మాత్రం గట్టిగా వాయిస్ రేస్ చేస్తుంది. ఇలాంటి ఋషి పేపర్ లాంటి వాటికి మనం సపోర్ట్ చేయాలి. సో హిందూ పక్షాన్ని నిలబడుతుంది కాబట్టి ఇలాంటి పేపర్ని నేను సపోర్ట్ చేయాలి అనేసి ఇక్కడ అంటున్నాను. అండ్ ఎవరైతే సపోర్ట్ చేయాలి అనుకుంటున్నారో అండ్ ఆసక్తి ఉన్న వాళ్ళు వీళ్ళకి సంబంధించిన ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో సో దాని ద్వారా మీరు వాళ్ళతో అటాచ్ అవ్వచ్చు. అండ్ రిపోర్టర్స్గా అక్కడ కళ్ళు కూడా ఉన్నాయి. సో మీలాంటి జర్నలిస్టులు యువకులు చాలామంది కావాలనేసి అయితే వీళ్ళు చెప్పుకొస్తున్నారు అనమాట. ఇది ఋషి పేపర్. సో RUSHI అనేసి టైప్ చేయకుండా RHUSHI అని టైప్ చేస్తే ఈ పేపర్ లింక్ మీకు ఆన్లైన్లో వచ్చేస్తుంది అనమాట.